ప్రజల కోసం తన సొంత డబ్బుని కూడా ఈ రోజుకి ఖర్చు చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజామాబాద్ లో మీరు ఎంపీగా గెలుపొంది నెక్స్ట్ టైం ఎందుకు మీరు ఓడిపోయారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టారు? ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీ కుటుంబ రాజకీయాల వారసత్వంగా ఎమ్మెల్సీగా మళ్ళీ మీరు ఎన్నికయ్యారు. అంటే కుటుంబ రాజకీయం తప్పించి మీ సొంత ఐడెంటిటీ ఏముంది? లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్లి మీరు వచ్చిన విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఒకవైపు తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహిస్తాం, మహిళా సాధికారత కోసం మేము పనిచేస్తున్నాం అన్న మీరు అసలు ఎంతమంది మహిళల్ని మహిళా సాధికారత దిశగా ఉపాధి అవకాశాన్ని కల్పించారు? ఒకసారి చెప్పండి. ఒకవైపు తెలంగాణ ప్రజలు విద్య ఉపాధి సాగు కోసం పోరాడుతుంటే మరోవైపు మీలాంటి నాయకులు మద్యం పాలసీలంటూ దుర్వినియోగం చేస్తూ లాభాల కోసం ఢిల్లీలో లాబీలకు పాల్పడుతున్న విషయం ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? సో మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీ మాటల్ని వెనక్కి తీసుకోండి. మేము జనసేన వీర మహిళా విభాగం నుంచి